హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టకార్తి. గరికపాటి గారి మీద గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలపై సత్యాన్వేషణ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసి జీవిత సత్యాలు చెప్పి ఆయన జీవితంలో సత్యాలు వెతకాల్సి వచ్చిందని ఎవరు అనుకుని ఉన్నాం. అందరి జీవితాల్లో వెలుగు కోసం ప్రయత్నం చేస్తే ఆయన జీవితంలో చీకటి కోణాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందని ఎప్పుడు అనుకోం. కానీ అనుకోని రోజు వచ్చింది కాబట్టి అసలు వాస్తవాలేంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, ఆయన గురించి చాలా విషయాలు తెలిసినటువంటి సామాజిక యాక్టివిస్టు కూడా డాక్టర్ దుర్గా గారు నాతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం దుర్గా గారు, అసలు గరికపాటి గారి మీద ఆయన మొదటి భార్య పేరుతో ఒక ఉమెన్ ఒక వీడియో రిలీజ్ చేయడం మీరు చూశారు. ఏంటి వాస్తవం? ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయా? ఆ పెళ్లి చేసుకున్న భార్య కూడా ఎవరైతే మొదటి భార్య వాళ్ళ అన్నయ్య భార్యనా? ఏంటి వాస్తవం అసలు? ఏమండి, కామేశ్వరి అన్న ఆవిడ అన్న భార్య కాదా మనకి తెలియదు, కానీ ఆయన చేసుకోవడం అయితే వాస్తవం, వాళ్ళు విడిపోవడం అయితే వాస్తవం, అది మాత్రం మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆవిడంతటా ఆవిడ వెళ్ళిపోయింది వేరే వ్యక్తిని చూసుకుని అన్నది మనకు తెలుస్తున్న సమాచారం. వేరే వ్యక్తితో వెళ్ళారు అనేది మనకు తెలుస్తుంది. అయితే ఆవిడ ఇష్టపడి వెళ్ళిపోయి పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయింది అనేది ఒక చిన్న డౌట్ మేడం, సారీ ఫర్ ఇంటరప్షన్. పర్వాలేదు. ఇప్పుడు 70 ఏళ్ళు దాకా ఉంటాయి గరికపాటి గారికి. ఉంటాయండి. ఇప్పుడు ఆమె వదిలేసింది 40 ఏళ్ళప్పుడు తెలుస్తుంది. 30 ఏళ్ళ తర్వాత వీడియో రిలీజ్ చేయటం ఏంటి అంటే? ఇప్పుడు ఇందులో 2 రకాల వాస్తవాలు మనకు తెలుస్తున్నాయి. ఒకటి, ఆయన 100 కోట్లు సంపాదించారు. 2, మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు తెలుసు ఈయనకి పోటీ ఎవరండి, లేకపోతే చాగంటి గారికి పోటీ గరికపాటి అనుకోండి. అంటే అట్లా అనుకుంటారు జనాలు. చాగంటి గారిది పూర్తిగా సంప్రదాయవాదం, ఆయన సంప్రదాయ పద్ధతిలో ప్రవచనాలు చెప్తారు. వేరేస్ గరికపాటి గారు ఇప్పుడుండే సమాజాన్ని అర్థం చేసుకుని ఇప్పుడుండే యువతకి తగ్గట్టుగా ఈయన చెప్తారు. అంటే ఈయన ప్రవచనాలు మనం విన్నాం అనుకోండి చాలా చలోక్తులతో, అంటే సామాన్య మానవుడు కూడా ఎంజాయ్ చేసేలా. ఆయనది కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. ఎవరిది? చాగంటి గారు. కాబట్టి అక్కడ వారికి ఈరోజు కల్చరల్ అడ్వైజర్ లేకపోతే కల్చరల్ సలహాదారుడు అనండి, అంటే సాంస్కృతిక సలహాదారుడు అనే పోస్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇక్కడ గరికపాటి వారికి రేవంత్ రెడ్డి గారు అట్లాంటి ఒక పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అనే ఒక వార్త వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని, అంటే తెలంగాణ వాదులు అనుకునే వాళ్ళు కొద్దిమంది, నాట్ ఎవ్రీబడి, ఈయన పేరు కొంచెం దాన్ని చెడపాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కామేశ్వరి గారిని తెర మీదకి తీసుకొచ్చారు అనే ఒక వాదం వినిపిస్తుంది. అంటే 100 కోట్లు ఆయన సంపాదించాడా? నిజంగా అది సాధ్యమా? ఎందుకంటే మనకు తెలిసి 10-15 సంవత్సరాలుగా వారు ప్రవచనాలు చెప్తున్నారు. గతంలో నాకు తెలిసి ప్రవచనం చెప్పినప్పుడు లేదు, ఆయన భక్తి టీవీలో పనిచేసినప్పుడు ఎంత ఇస్తారండి? ఎపిసోడ్కి 1000 రూపాయలు ఇచ్చుంటారు. అంతే కదా మేడం? అంతే కదా, అది అప్పుడు ఎక్కువ. అంటే అసలు ఒక భక్తి ఛానల్ పెట్టి భక్తి ఛానల్లో ఒక వ్యక్తిని పరిచయం చేసి ఆ వ్యక్తి ద్వారా వాళ్ళు పాపులారిటీ సంపాదించుకుని మహా ఎక్కువ ఏమి ఇచ్చి ఉండరు. అప్పుడు శాలరీస్ కూడా చాలా తక్కువ కదా మేడం. సో అప్పుడు ఏదైనా కొనుక్కుంటే ఈ రోజు ప్రాపర్టీ రేట్ ఎగ్జాక్ట్లీ కొని ఎంత ప్రాపర్టీ కొనేసుకున్నా కూడా ఆయన ఒక సాధారణ స్థాయి నుంచి ఒక ప్రిన్సిపల్ స్థాయికి వచ్చి ఆయన ఆ విద్వత్తు తోటి ఆయన ఈరోజు ఒక ప్రతిభను తెచ్చుకున్నాడు. ఆయన ఆ విద్వత్ అనే దానితో ఆయన ఈరోజు ఒక జ్ఞానాన్ని అందరికీ పంచే ఒక మార్గంలో వెళ్తున్నాడు. ఎంత సంపాదించినా పోనీ 100 కోట్లే అనుకుందాం. సో 40 ఏళ్ల క్రితం వదిలేసిన వ్యక్తి ఇంకా ఇక్కడే ఒక మాట మేడం, నిజంగా 100 కోట్లు అంటే ఆ 100 కోట్ల మీద కన్నుబడి ఏమన్నా వీడియో చేశారా? అదే అంటున్నాను నేను. ఇప్పుడు 100 కోట్లు అంటే ఏమండి, ప్రాపర్టీ ఉంటే అది లిక్విడ్ క్యాష్ కాదు కదా. ఇప్పుడు ఆయన మహా అయితే ప్రవచనానికి ఎంత తీసుకుంటారు? మేము ఇటీవలే మా వాళ్ళు పెడితే 25,000 ఇచ్చారు. ఎన్ని 25,000 కలిపితే 100 కోట్లు? మిమ్మల్ని అదే అడుగుతున్నా. అది కూడా ఆయన ఎన్ని రోజులు? కనీసం ఒక 3 రోజులు 10 రోజులు ప్రవచనం చెప్తారు. ఆయన ఏమీ తీసుకోరు. ప్రవచనానికి వచ్చినప్పుడు మీరు దూరం నుంచి వారిని చూడాలి తప్ప ఆయన పాదాభివందనాలు గాని లేదు, మీరు శాలువలు ఇవ్వడం గాని, మీరు ఏదైనా సత్కార్యాలు అంటే వచ్చిన వాళ్ళు చేద్దాం అనుకుంటారు కదా, ఆయన ఎప్పుడు ఒప్పుకోరండి. అంటే నాకు తెలిసి మీదే ఒక వీడియో చేశాను మేడం, ఒక క్వశ్చన్ చాలా బాగా అడిగారు. ఆమె ఆ వీడియోలో ఆరోపించింది అంటే మొదటి భార్యగా చెప్పబడుతున్న వ్యక్తి నాకు ఎలాంటి సుఖాన్ని అందించలేదు, కనీసం స్కూటర్ మీద తిప్పలేదు అని చెప్పేసి ఆరోపించింది. నిజమే అనుకుంటే ఇన్ని సంవత్సరాల పాటు ఎలా ట్రావెల్ చేయగలిగింది? 30 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు కలిసి ట్రావెల్ చేశారు. వాళ్ళు ఒక జీవితాన్ని గడిపారు, 2 బిడ్డని కన్నారు. మీరు ఆ క్వశ్చన్ బాగా రైట్ చేశారు. నేను అదే అడుగుతున్నానండి ఇప్పుడు కూడా. ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక మంచి చెడులు అనేవి 4 గోడల మధ్య జరిగే సంఘటనలు. మనం ఏ భార్యాభర్త బయటకు వచ్చి
నా భర్త ఇలాంటి వాడని కానీ నా భార్య ఇలాంటి వాళ్ళని కానీ సాధారణంగా చెప్పారు. మనం ఒక లక్ష్మీపార్వతిని చూసాం ఆ రకంగా చెప్పాలంటే. నాకెందుకో మీరు కరెక్ట్ గా గమనించారంటే ఈ కామేశ్వర గారి మాటలకి లక్ష్మీపార్వతి గారి మాటలకి సారూప్యత కనిపించింది. పెట్టేది మీరు వాయిస్ కాదు, వాయిస్ కానీ లేదు, మాట్లాడే విధానం కానీ ఆరోపణలు కానీ మీరు గమనించండి, వాళ్ళిద్దరికి సారూప్యత కనిపిస్తుంది మనకి. అంటే నాకు తెలిసి, అంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, లక్ష్మీపార్వతి గారి ఇంటర్వ్యూ నేను చేశాను 95లో. ఓకే, 95 మార్చి 30th చేశాను. ఆ ఇంటర్వ్యూ చాలా సంచలనం అయ్యి హరికృష్ణ గారు బయటకు వచ్చి ఆగస్టులో గవర్నమెంట్ పడిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది అంటే ఆ ఇంటర్వ్యూ ఫలితం అది. దాని మీద శాసనసభలో చాలా 3 రోజులు గందరగోళం జరిగి ఈ దుర్గా ఎవరు, ఆవిడ చెప్తే ఈవిడ రాస్తుందా అని దాని మీద చాలా గందరగోళం జరిగింది అప్పట్లో. ఎందుకు చెప్తున్నా అంటే నేను లక్ష్మీపార్వతి గారిని చాలా దగ్గరగా చూసా. ఆవిడ మాట తీరు. ఇంకొకటి అంటే చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, అంటే లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్ ఎట్లాంటిదని చెప్పడానికి ఉదాహరణ చెప్పండి. ఎన్టీ రామారావు గారు చనిపోయారు. చనిపోయాక నేను ఒక తమిళ పత్రికకి ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చేశాను. లక్ష్మీపార్వతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మీపార్వతి గారి ఇంటర్వ్యూ అంతా అయిపోయాక ఆ ఫోటో తీసుకోమ్మా, ఆ ఫోటో తీసుకోండి. ఏ ఫోటో? ఆయన మీద ఆవిడ పడి ఏడుస్తున్న ఫోటో. తర్వాత తెల్ల చీర కట్టుకుని ఇట్లా వేసుకుని ఒక విభూతి బొట్టు పెట్టుకున్న ఫోటో. అది నా దగ్గర ఇప్పటికీ ఆ మ్యాగజైన్ ఉండాలి. అంటే మీరు నమ్ముతారా, అది ఆవిడ క్యారెక్టర్. ఓకే, అంటే ఏ విషయాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకునేది కూడా ఆమె చెప్పుకుంటది. దట్స్ వాట్. అంటే ఎన్టీ రామారావు గారు ఏ రకంగా చనిపోయి ఉండొచ్చు, ఆవిడ ఎంత టార్చర్ పెట్టి ఉండొచ్చు. మీకు విశ్వేశ్వరరావు గారు తెలుసో లేదో నాకు తెలియదు. యు విశ్వేశ్వరరావు తెలుసు కదా, వారి వియ్యంకులు, ఎన్టీ రామారావు గారి వియ్యంకులు. ఆయన మొత్తుకునేవాడు నాతోటి, అమ్మా దుర్గా ఆ దరిద్రం చూడలేకపోతున్నానమ్మా, నా బెడ్రూమ్ కిటికీ వాళ్ళ బెడ్రూమ్ కిటికీ ఒకే చోట, ఆవిడ తలుపు వేయదు, కట్టెను వేయదు, ఇలా బయటకు చూడడానికి ఇబ్బందిగా ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే ఎన్టీఆర్ గారిని ఆవిడ అంత టార్చర్ పెట్టింది. అది ఆయన చెప్పింది. అందులో విశ్వేశ్వరరావు గారు ఎలాంటి మనిషి అండి, చాలా ఓపెన్ మనిషి. ఆయన చాలా నిబద్ధతతో మాట్లాడతారు. ఎందుకంటే వారితో నేను చాలా సంవత్సరాలు వారితో నాకు మద్రాసులో పరిచయం ఉంది. అందుకని చెప్తున్నా. అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు గోడ కట్టినట్టు ఎట్లా చెప్పగలరు? మనకి కామేశ్వర్ గారి మాటల్లో కనిపిస్తోంది. మీరు అన్నారు స్కూటర్ మీద తిప్పలేదు. ఏమంటే చాలా మంది భర్తలు తిప్పరండి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి, కూర్చుని మాట్లాడుకోగలిగితే. మేడం ఒకవేళ నిజమే మేడం, అక్క ఆ మాట కూడా వస్తాను, తిప్పలేదు 1 year 2 years ఎక్కడో పొసగట్లేదు, అయిపోతుంది కదా, విడాకులు అయిపోతుంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీరు ఇద్దరు పిల్లల్ని ఎలా కంటారండి? ఇప్పుడు మీకు ఒక వ్యక్తి నచ్చలేదు, ఇప్పుడు ఆ వ్యక్తితో మీరు ఎలా కాపురం చేస్తారు? నిజంగా అడుగుతున్నది. అద్భుతమైన పేరు పెట్టారు, ఒకరు శ్రీశ్రీ, ఒకరు గురిజాడ. ఆయన పోనీ ఆయన చెడ్డవాడే అనుకుందాం కొంతసేపు, కానీ ఇంత అద్భుతమైన ప్రజ్ఞ ఎలా వస్తుంది ఎంత చెడ్డవాడైతే? ఇప్పుడు మనిషికి ఒక యావ ఉందనుకోండి, దాని మీదే ఉంటారు, ఇంకో రెండో దాని మీదకి వెళ్ళదు. ఆయన నిజంగా చెడ్డవాడైతే ఆయన స్త్రీలోలుడయ్యి అట్లా పతనం అవ్వాలిగా. అంటే మనం అనుకోవటానికి ఇప్పుడు ప్రతి మనిషిలోనూ మంచి చెడు 2 ఉంటాయండి. ఇప్పుడు ఆవిడ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నన్ను తిప్పలేదు, 40 ఏళ్ల క్రితం నన్ను వెధవాన్ని తిట్టాడు, దరిద్రుడు. ఇవాళ ఆవిడ తిట్టిన తిట్లు మీరు వినండి ఆ వీడియోస్ లో, ద వే షీజ్ అంటే అబ్యూజింగ్. ఇంకొకటి తెలుసా మీకు, ఆవిడ ఒక కథ చెప్పింది. ఆ కథలో ఒక మరుగుజ్జుగా ఒకడు పుట్టాడు. ఆ మరుగుజ్జు అడుగుతాట దేవతని, గత జన్మలో నేనేంటి, నన్ను ఎందుకు ఇప్పుడు ఇలా పుట్టించావు అంటే, గత జన్మలో నువ్వు చాలా అందంగా పుట్టావు, కానీ నువ్వు ఆడవాళ్ళని ఏడిపించావు అంటూ అదొక కథ చెప్పింది ఆవిడ. అంటే ఈ మరుగుజ్జు ఎవరు ఈరోజు? గరికపాటి. అంటే నీకు అంత నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? నువ్వేం చేయాలి, నువ్వేం అడగాలి? నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసి, నాకు నా పిల్లల మీద ప్రేమ ఉంది, నా భర్త మీద ప్రేమ ఉంది, 40 ఏళ్ళుగా నేను కలవలేదు, సరే నేను తప్పు చేశాను, ఒప్పు చేశాను, అయిపోయింది, ఒకసారి వాళ్ళని పోనీ నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందనో, లేకపోతే చాలా ప్రేమ వచ్చేసిందనో, లేదు ఆవిడకి యాక్చువల్లీ ఆవిడ గవర్నమెంట్ టీచర్ గా చేశారు కాబట్టి ఆవిడకి పెన్షన్ వస్తుంది నాకు తెలిసి, కాబట్టి పోనీ పెన్షన్ కాదు, నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు ఆదుకోండి అంటే గరికపాటి గారు ఆదుకోరా? ఒక స్త్రీగా ఆదుకోవచ్చుగా. కానీ ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంత విద్వత్ ఉండి ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాక నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి? అది కూడా నువ్వు ఇంత ధైర్యంగా వచ్చి ఎందుకు అంటే నీ వెనకాల ఎవరో ఉన్నారు.
అవునా కాదా? ఉన్నారనే అనిపిస్తుంది మేడం. ఆ వీడియో చూసినా, మీరు అన్న ఆ మాటలు విన్నా కదా. ఆ, అంటే ఒక 40 ఏళ్లలో నీకు ఒక్కసారి కూడా నీ కొడుకుని చూడాలని అనిపించలేదా? ఉమ్. అనిపిస్తుంది సరే, కదండి. భర్తతో నీకు గొడవ ఉంది, పడలేదు. పిల్లలతో నీకేంటి గొడవ? కరెక్ట్. పిల్లల్ని ఎలా వదిలేసి వెళ్ళావు నువ్వు? మామూలుగా మేడం, తల్లి దగ్గరికి పిల్లలు చేరతారు చేరతారు. ఇన్ జనరల్ గా. ఎస్. తల్లికి పిల్లలకి ఉన్న బాండింగ్ అట్లుంటది. నిజంగా ఆయన చెడ్డవాడు అనుకుందామండి. అనుకుంటే ఇప్పుడు రెండో పెళ్లి శారద గారిని చేసుకున్నారు కదా ఆయన. మరి పిల్లల్ని మరి కనలేదుగా. పిల్లల్ని ఆవిడ తల్లిలా చూసుకుంది కదా. అవును. మరి వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు రావాలి కదా. నిజంగా ఆయన అంత చెడ్డవాడైతే శారద గారు కూడా వదిలి వెళ్ళిపోవాలిగా 40 ఏళ్లలో. కరెక్టేగా. అంటే పోనీ అనుకుందాం అట్లా అంత చెడ్డవాడైతే. ఎందుకంటే చెడు మంచి రెండు ఉంటాయండి. అవును. కానీ ఇప్పుడు అతను అప్పుడు ఆర్థికంగా బాగలేదు. ఎవరికి? గరికపాటికి. అప్పట్లో పెళ్లి చేసుకున్నప్పుడు ఈవిడ ఉద్యోగం మీద ఆధారపడ్డాడు ఆయన. ఆయన ఇంట్లో పనులు చేస్తే ఈవిడ సంపాదించుకుని వచ్చేది. మనం ఇలాంటి సినిమాలు చాలా చూసాంగా. మిస్టర్ పెళ్ళాం అంతే కదా. ఉమ్. సినిమాల్లో ఇవే కథలు వస్తాయి. అవును. కథలే సినిమాలు అవుతాయి, సినిమాలే జీవితం అవుతుంది. ఇప్పుడు లేదు సినిమా కథ జీవితంలో చెప్పినట్టుందా? అంతే కదా. ఆవిడ చెప్తున్న కథ మీరు వింటే అంటే ఒక ఆవిడకి ఒక పేరు కోసమైనా చేసుకోవచ్చు, లేదు వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారు. ఇంకొకటి గరికపాటికి ఇంత పేరు రావడం కొంతమందికి నచ్చకపోవచ్చు, అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఈయన ఇట్లా మాట్లాడతాడు, ఆయన కొన్నిసార్లు చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడు, చాలా ముక్కుసూటిగా కూడా మాట్లాడు, చాలా ముక్కుసూటిగా. ఆయన ఏంటంటే మనకి తెలిసి మొహన్ మనసులో ఏం దాచుకోడు ఆయన. ఎక్కడ మేడం, ఆయన మీదకి జ్యోతిష్కులకు కూడా కోపం ఉంటది. ఉంటుంది. ఆయన గుడ్డి నమ్మకాలని మూఢ నమ్మకాలను ఒప్పుకోడు ఆయన. తప్పే ఉందండి. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అలాగని నమ్మేవాడు మానేడుగా. ఇప్పుడు జ్యోతిష్యులు బతుకుతున్నట్టుగా ఎవరన్నా బతుకుతున్నారు? అవును. ఇప్పుడు మీకు అందరూ ఒకవేళ ఆయన వాగ్దాటికి వేరే రకంగా బతకాలి ఉంటే, జ్యోతిష్యాన్ని ప్రమోట్ చేస్తూ ఆయన బతికితే ఇంకా ఇప్పుడు మీరు Correct. 100 కోట్లు 200 కోట్లు 200 చేసుకోవచ్చు. కోట్లే. ఎందుకంటే ఆయన అష్టావధానం చేస్తారు. అవును. ఆయనకి జ్యోతిష్యం మీద పట్టు ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మీకు విద్వత్ ఉండే వాళ్ళకి, ఇప్పుడు నాకే తెలుసు అండి కొద్దో గొప్ప జ్యోతిష్యం తెలుసు. అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువ ఉంటుంది. అందులో గరిగిపాటి గారు లాంటి మాటకారి జ్యోతిష్యం చెప్తున్నాడంటే సెలబ్రిటీ ఓన్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. చాలా ఈజీ అండి. ఇప్పుడు మీ నక్షత్రం చెప్తారు, మీ రాశి చెప్తారు, మనం జనరల్ క్యారెక్టర్స్ చెప్పేయచ్చు. ఇంకొకటి, మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేశానంటే మీ ప్రవర్తన ఏంటో చెప్పేయచ్చు నేను. అది చాలా ఈజీ. అంటే మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అలాంటిది. మీరు అన్నట్టుగా గరికపాటి లాంటి వాళ్ళు ఆకర్షించాలనుకుంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్. కాబట్టి జ్యోతిష్యులు మీరు చెప్పినట్టు కోపం ఉంటుంది. ఆయన ప్రతిదాన్ని మూఢనమ్మకాలను తిడతాడు. ఇటీవల కాలంలో ఆయన ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు చనిపోతే మామూలుగా మనలో అంటే హిందువుల్లో సంవత్సరం పాటు మనం ఎక్కడికి వెళ్ళాం, 6 నెలలు అసలు గుడికి వెళ్ళకూడదు అంటారు. గుళ్ళకి వెళ్ళినా కూడా మనం గర్భగుడిలోకి వెళ్ళకూడదు, ప్లస్ అర్చన చేయించకూడదు, ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఆయన ఏమన్నాడంటే, మీరు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు? 14వ రోజు మీకు అంతా అయిపోతుంది కదా. 14వ రోజు అయిపోయాక మీరు శుభ్రంగా అందరిళ్ళకి వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళండి. మీరు అలా చేయబట్టి, ఇలాంటి మూఢాచారాలు పెట్టబట్టి ఏమవుతోంది, వీళ్ళు వేరే మతంలోకి మారిపోతున్నారు. సో అది మన తప్పే, హిందువుల తప్పే. ఇలాంటివి చెప్పినప్పుడు చాలా మంది కోపం రావటం సహజం కదా. సో ఇవన్నీ జరుగుతున్నాయండి. అంటే ఆయనకి ఏం పద్మశ్రీ ఊరికే ఇస్తారా? ఇప్పుడు మీరు ఒకవేళ ఆయన్ని మీరు పద్మశ్రీకి కాదు మేడం, మనకంటే గవర్నమెంట్ కి ఉంటది కదా, సెర్చింగ్ ఉంటది కదా ఆయన గురించి. ఖచ్చితంగా. అంటే ఒక వ్యక్తి గురించి వాళ్ళు పూర్వాపరాలు తెలుసుకోకుండా ఏది చెయ్యరు. సొసైటీలో బ్యాడ్ గా బతికి ఒక క్యారెక్టర్ పట్టుకొచ్చి పద్మశ్రీలు పద్మవిభూషణ్ చెప్పారు కదా, అసలు ఇవ్వరు. అందులో ఇప్పుడు బీజేపీ వాళ్ళు అసలు చేయరు కదా. అంటే వాళ్ళు హిందుత్వ చూసుకుంటారు కొద్దో గొప్ప, తర్వాత వాళ్ళు ఎంత నియమంగా ఉంటున్నారు, కొద్దో గొప్ప నీతి నిజాయితీ. ఒకవేళ బీజేపీ మీద ఆరోపణ చేయాల్సి వచ్చినప్పుడు హిందుత్వవాదాన్ని ప్రమోట్ చేస్తారు కాబట్టి ఇచ్చారంటారేమో తప్ప వ్యక్తిత్వం లేని వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఆరోపించడం లేదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎక్కడెక్కడ మీకు గుర్తుంది, అడవుల్లో అడవి పరిరక్షించే వాళ్ళకి, తర్వాత ఊళ్ళల్లో ఉపాధ్యాయులుగా ఉండే వాళ్ళకి మనం ఎంతమంది ఎన్ని రకాలుగా చూసాం. పిల్లలకి చదువులు చెప్పే వాళ్ళకి ఉచితంగా, అలాంటి వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చారు. మనం గమనిస్తే అంటే బీజేపీ చూపే రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎంతో మందికి పారిశ్రామికవేత్తలకే ఇవ్వచ్చు, బట్ దే ఆర్ నాట్ గివింగ్. కాబట్టి ఇవాళ గరికపాటి మీద ఈవిడ చేస్తున్న ఈ వీడియోలు ఏదైతే ఉన్నాయో దీని గురించి నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి. గరికపాటి గారు ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు గరికపాటి గారికి వచ్చిన నష్టము లేదు, ఆయన విద్వత్తుకు వచ్చిన ప్రమాదము లేదు. ఆయన నమ్మేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఆయన పాటికి ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం.